అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారితో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకున్న సందేహాల గురించి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రస్తుత పరిస్థితులు ఎలా అయిపోయాయి అని అంటే ఆలోచనల్ని కూడా ఆలోచించడం మొదలు పెట్టేశాం. నిజం చెప్పాలంటే ప్రతి కదలికకి ఆలోచించందే ఏ పని కూడా చేయకుండా అయిపోయింది పరిస్థితి. ఎంత ఘోరంగా అంటే నిద్రలో కూడా అవి వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. అంత ఘోరంగా ఉంది ఆలోచనల ప్రభావం. మరి ఈ ఆలోచనల్ని అదుపు చేయటానికి ఏదైనా కాసేపు ఒక దగ్గర ఏకాగ్రతగా కూర్చొని మెడిటేషన్ చేద్దామన్నా కూడా ఆ స్థితి కలగట్లేదు. అంత ఘోరంగా ఆలోచనల ప్రభావం అనేది ఇప్పటి తరానికైతే ఎక్కువగా ఉంది అని అనిపిస్తోంది. ఈ ఆలోచనలు అదుపులోకి వచ్చినప్పుడే ఖచ్చితంగా మనశ్శాంతి అనేది లభిస్తుంది. మరి ఈ ఆలోచనల్ని ఎలా అదుపు చేయాలి, మనశ్శాంతిగా ఉండాలి అని అంటే వీటిని అదుపు చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఆలోచనలు ఆగిపోవాలి, అంతేనా? ఒక పని చేయాలి. ముందు ఆలోచనలు ఆగటానికి సముద్రపులో అలలు ఆగిపోతే మన ఆలోచనలు ఆగిపోతాయి. సాధ్యం పడదు కదమ్మా అది. ఎందుకు ఆలోచనలని సముద్రంతో లింక్ పెట్టానో తెలుసా? సముద్రంలోని కదలిక మనలోని కదలికలు లింక్ అయి ఉంటాయి. నీటి శాతం ఎక్కువ మన లోపల. మన శరీరం పంచతత్వాలతో నిండి ఉంది. పంచతత్వాల్లో 72% అబౌవ్ వాటరే ఉంది. అంటే అన్నిటికంటే ఎక్కువ ఏముంది? మన భూమిని నీరే అధికంగా వ్యాపించి ఉంది. మన శరీరములోనూ అత్యధికంగా నీరే ఉంది. కనుక నీటి తత్వం ఏంటి? మూమెంట్, కదులుతూ ఉంటుంది. కనుక మనిషికి ఆలోచన లేని స్థితి ఉండదు కాక ఉండదు. సరే, ఉండదు. కనీసం పాజిటివ్ ఆలోచన రావాలంటే గుడ్, ఇది కరెక్ట్ ప్రశ్న అన్నమాట. ఈ ఆలోచనలు తగ్గుతాయి నిదానంగా, మనం సాధన ద్వారా తగ్గించుకుంటాం. కానీ ఆలోచన లేని స్థితి మీ అందరికీ రాకూడదు. మీ ఆలోచన అది పవర్ఫుల్ అయి ఉండాలి. మీ ఆలోచన మీకు క్షేమాన్ని కలిగించేది అయి ఉండాలి. మీ ఆలోచన మీ కోరికను నెరవేర్చేదై ఉండాలి. అలా కావాలి అంటే ప్రతి ఆలోచనకి మనం పాజిటివ్ యాడ్ చేసుకోవాలి. బయటికి వెళ్తామనుకోండి, ఎంతసేపు ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, ఇది చేస్తారేమో, ఇలాంటి భయాలతో అడుగు బయటేస్తారు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అదే భయాలతో పంపిస్తారు. పిల్లల గురించి ఇలా ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఏం జరుగుతుందో, నా బిడ్డ ఇలా వెళ్ళిందే, ఇలా ఉన్నాడే, ఏవో నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో. స్త్రీలు అయితే భర్తల కోసం కూడా కూర్చుంటారు ఇంట్లో. నేనేం చెప్తాను అంటే ఆలోచించండి, కానీ భగవంతుడిని ప్రార్థన చెయ్యండి అంటాను. నెగిటివ్ థాట్ రాగానే ఇమ్మీడియట్లుగా మనకి ఉన్న ఏకైక అద్భుతమైన ఆధారం భగవంతుడు. ఏ పేరు చెప్పను నేను, దేవుడికి పేరు లేదు, అన్ని పేర్లు దేవుడివే. దేవుడికి ఆకారం లేదు, అన్ని ఆకారాలు ఆయనవే. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం చపాతీలు చేయాలనుకో, దానికి మూలం ఏంటి? పిండి లేకపోతే ఏం చేయలేం. ఒక్క పిండి ఉంటే ఎన్ని చేయొచ్చు? చపాతీ, పూరి, పరాటో, అది ఇది అంటూ మళ్ళా కజ్జికాయలు అంటారు, ఎన్ని రకాలు చేయొచ్చు. కనుక ఈ పదార్థం, మూల పదార్థం భగవంతుడైతే ఆ దాని ద్వారా వచ్చినవే ఇవి మొత్తమును. ఈ సృష్టిలో ఉండే చరాచర పదార్థాలన్నీ జంతువుల, లేకపోతే జడ పదార్థాల, లేకపోతే రాళ్ళ, రప్పల, ఏదైనా అంతా పరమాత్మే. కానీ ఆ పరమాత్మని గుర్తుంచుకొని ఆయనే ఆధారం చేసుకొని, ఒకసారి భర్త ఇలా బయటికి వెళ్ళాడు, పొద్దుపోయింది ఇంకా రాలేదు అని ఒక స్త్రీ భయపడుతూ ఉందనుకోండి, వెంటనే భగవంతుడిని స్మరించుకోవచ్చు. చిన్న చిన్న మంత్రాలు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఉంది, పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్తోత్రం చెప్పొచ్చు. ఆపదాం అపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మీరు ఇంట్లోంచి బయటికి వస్తే ఈ నామాన్ని చేసుకుంటూ బయటికి వస్తే నిజంగానే క్షేమంగా ఇంటికి వెళ్తాం. ఇది నిజం. ఈ విషయంలో ఒకసారి అమ్మ పేరు మర్చిపోయాను, గోపురం అని ఒక పెద్ద కార్యక్రమం జరిగేది అప్పట్లో జీ తెలుగులో. చాలా అద్భుతంగా చెప్పేవారు ఆ అమ్మ. నేను ఆ అమ్మని కలిశాను కూడా అప్పట్లో. ఆ అమ్మ ఒకరోజు ఒక దీంట్లో చెప్పారు, ఈ మంత్ర విశిష్టతని చెప్పారు. ఏం చెప్పారంటే, యుఎస్లో అమ్మకి శిష్యులు ఎవరో ఉన్నారు. ఆ రోడ్డు అంతా చాలా చండాలపు రోడ్డు అట. అక్కడ ఆ అమ్మాయి నడిచి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందట ఆ వీధిలో నుంచి.
అక్కడ ఎవరు ఉంటారు అంటే గన్తో కాల్ చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఆడపిల్లల మీద అకృత్యాలు చేసేవాళ్ళు, ఇలా ఉంటారట. ఈ అమ్మాయి అటు నడుస్తూ వెంటనే ఈ అమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకొని వెంటనే అమ్మ ఏం చేశారు, ఈ పాప ఏం చేసింది, ఈ మంత్రం జపిస్తూ వెళ్ళిందంట. క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయి అమ్మటే ఈ అనుభవాన్ని ఆ అమ్మకి తెలియచేసిందట. సంతోషం. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మన మంత్రాలంటే సామాన్యమైన విషయాలు కాదు నాన్న. ఒక మంత్ర చాంటింగ్లో నుంచి ఒక రకమైన వేవ్ మూమెంట్లో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ మన చుట్టూరు అంటే ఏంటంటే అక్కడ అందరు ఉంటారు, వాళ్లకు మన మీద ఎలాంటి దుశ్చర్యకు పాల్పడాలనే ఆలోచన లేని స్థితి మన వైబ్రేషన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాయి. ఓకేనా? అలాగే బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాఢ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ భవేత్ అని చెప్పారు. ఎన్నున్నాయి చూడండి. అన్నీ పొందాలి అంటే ఏం చేయాలంటే నిరంతరం హనుమంతుడిని స్మరించాలి అని చెప్పింది. అలా ఆంజనేయ స్వామి వారి మంత్రం తలుచుకుంటూ వెళ్తే మనసు స్థిరమవుతుంది. ఎందుకంటే ఆంజనేయుడు వాయుతత్వం, మనస్సు కూడా వాయుతత్వమే. ఈ ఆంజనేయ స్వామి స్మరణతో వాయుతత్వం అంటే మందగిస్తుంది. అప్పుడు మన ఆలోచన విధానాలు కూడా తగ్గుతాయి. తగ్గడంతో పాటు నెగిటివిటీ కూడా తగ్గిపోద్ది. దైవనామం ఉన్న దగ్గర నెగిటివ్ వస్తుందా? రాదు కదా నాన్న. కనుక దైవనామ స్మరణ చాలా గొప్పది. దానితో పాటు ప్రత్యేకంగా నీకు నువ్వై అంటే అందరికీ ఇది నీకు నువ్వై సంకల్పించుకొని ఒక ఆలోచన భయంతో కూడిన ఆలోచన రాగానే దానికి విరుద్ధమైన ఆలోచనని మీరు ప్రత్యేకంగా చేయటం మొదలు పెట్టండి. నెగిటివ్ థాట్కి బదులు పాజిటివ్ థాట్ ఆలోచించండి. ఇదే మన పెద్దలు ఒరే ఏముందిరా వేస్తే వెంట్రుక వస్తే కొండ అన్నారు. మీకు ఈ విషయం, ఇది వెంట్రుకతో కొండలాగడం అంటే సామాన్యమైన అర్థం కాదు. దీని లోపల అయ్యే మన సామెతలకి మన యొక్క ఎన్నో విషయాలకి అర్థాలు తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? ఇల్లు ఇరకాటం ఆలి మరకాటం అంటారు చూడండి. ఇల్లు ఇరకాటం కాదు, ఇల్లు ఇరుకవాటం ఆలి మరో కవాటం. ఇరుకవాటం అంటే 2 ద్వారాలు ఉండాలి ఇంటికి తప్పనిసరిగా. దీని ఇలా మార్చేశారా? మరి ఇల్లు కట్టావు అంటే ఇటొక వాకిలి అటొక వాకిలి పెట్టుకోవాలి. నీకు ఇటు నుంచి వచ్చేది అటు నుంచి బయటికి, అటు నుంచి మూమెంట్ ఆఫ్ ఎయిర్కి ఆ మాట చెప్పారు. ఇల్లు ఇరుకవాటం ఆలి మరో. ఆ ఇంటికి ఇంకొక ముఖ్యమైన ఇంటికి ముఖ్యమేంటి? గుమ్మం, తలుపే కదా. ఆ తలుపే ఆ ఇంటికి ముఖద్వారమే నీ భార్య అని చెప్పడమే. అంతేగాని ఆలి కోతిలా ఉండాలని ఎక్కడా లేదు. ఎన్ని చెత్త విషయాలు. అలాగే ఇది కూడా వెంట్రుక వెయ్యండి, కొండ లాక్కోండి, పోతే వెంట్రుకేగా అని చెప్పారంటే ఏంటంటే ఎందుకురా వేసేసే ఒక పాజిటివ్ ఆలోచనని, ఒక సానుకూలమైన ఆలోచనని పంపించు. వస్తే కొండే వస్తుంది, లేకపోతే ఏమైందిరా ఆలోచనే కదా అనేది. ఎంట్రుక వేసి కొండని లాగడం, పోతే ఎంట్రుక వస్తే కొండ అంటే మనం ఆలోచిస్తే సవ్యంగా, ఎప్పుడూ నిరంతరం సవ్యంగా ఆలోచనలతో ఉంటే సరే ఆలోచించొద్దు, బాగానే ఉంది. ఏం లాభం వస్తుంది? మీరు నెగిటివ్ ఆలోచిస్తే మీరు ఏం పొందుతున్నారు? మనశ్శాంతి పోతుంది, ఆరోగ్యం పోతుంది, లాభం లేదమ్మా. బాగా చెప్పావు. ఆరోగ్యం ఎంత ప్రభావం, అనారోగ్యం వస్తుంది కదా. అసలు డిసీజెస్ ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే ఈ అంటువ్యాధులు వచ్చేది 5%. అంటే మీకు తెలియదు ఏమన్నా, అంటువ్యాధి అంటే జలుబు ఒకటి, కొన్ని సీజనల్ వైరల్ ఫీవర్లు కొన్ని, మళ్ళీ అప్పట్లో వచ్చాయి అంటువ్యాధులు, అమ్మవార్లు, తట్టులు, ఆటలమ్మలు, దద్దులు అంటూ వచ్చాయి. ఇవే అంటువ్యాధులు. ఓకేనా? షుగర్ కానీ, ఇక్కడ బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏ అంటువ్యాధులు కాదు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనిషి యొక్క ఆలోచనల నుంచే పుడుతున్నాయి. అందుకే వాటిని సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నారు. మళ్ళీ కర్మపరంగా వచ్చే వాటికి కూడా 5% ఇచ్చారు మనాళ్ళు. కర్మపరంగా వ్యాధులు కూడా ఎక్కువ రావని చెప్పారు. అవునా? దీర్ఘకాలిక వ్యాధులు కర్మపరంగా వస్తాయి. ఇవన్నీ సీజనల్లో వచ్చాయి అంటువ్యాధులు. అదొక 5%, ఇదొక 5% ఇస్తే 10%. మిగతా 90% మనిషి తనకై తాను తెచ్చుకుంటున్న వ్యాధులు మిగతా కొన్ని తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ లాంటి మహమ్మారులు కూడా ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని పట్టొస్తుంది. క్యాన్సర్ వాళ్ళని మీరు వచ్చిన తర్వాత గమనిస్తే వాళ్ళకి చిరాకు, కోపం, అసహనం ఎక్కువైపోద్ది. అప్పటికి వాళ్ళు ఆల్రెడీ అలా నెగిటివ్ పెట్టుకొని దానికి కారణాలు ఇవ్వని ఆ బిడ్డల్ని నేను నిందించట్లేదు. ఇంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి. మీకు ఇవ్వవలసిన ప్రేమ దక్కకపోతే, ఇవ్వవలసిన ప్రయారిటీ దక్కకపోతే,
ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలు లేవు, మీరు ఏకంగా ఏయో కొనుక్కొచ్చుకుంటున్నారని నేను ఎవరిని అనను. ఉన్నాయి కారణాలు. కానీ కారణాలు కల్పించే వాళ్ళ మూలాన మీరు బాధలు పడి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే నష్టం వచ్చేది ఎవరికి? సెల్ఫ్. అందుకని దయచేసి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని చెప్పి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు నిరంతరం వచ్చే ప్రతి నెగిటివ్ ఆలోచనకి ప్రతిగా మీరు సానుకూలమైన ఆలోచనను నింపుకోవడం నేర్చుకోండి. భగవన్ నామ స్మరణ చేయండి. మీరు బయటికి వెళ్తున్నా, మీ బిడ్డల్ని బయటికి పంపిస్తున్నా ఈ శ్లోకాలు నేర్పించి వాళ్ళు అవి స్మరించుకునేలా బయటికి పంపండి. అలాంటి ఆరాతో ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళ చుట్టూరు ఉండే ఆ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ వేవ్ లెంత్ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయకుండా, వాళ్ళ దృష్టి కూడా మన ఆరా మీదకి రాకుండా మనం సేఫ్గా ఇంటికి చేరుతాము. ఇది నిజం. అంతే. ఇక దీనికి ఏ తిరుగు లేదు. కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆలోచనలు అనేది మన 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 ఇప్పుడు మన శరీరానికి అన్నం ఎంతో మన మనసుకి ఆలోచనలు అంత ముఖ్యం. వస్తూనే ఉంటాయి. ఇంద్రియాలు ఉండే విన్నందుకు ఒక ఆలోచన, చూడంగానే చూడినందుకు ఒక ఆలోచన, తిన్నందుకు ఎవరో తగిలినందుకు ఒక ఆలోచన. ఇలా అన్ని రకాలుగా మనకి ఆలోచనలు వస్తుంటాయి. వచ్చిన దాన్ని మనం మనుషులం, మనకి ఒక విఘ్నత ఉంది, విచక్షణ ఉంది. మనం ఏం చెయ్యొచ్చు? వాటిని పాజిటివ్గా మార్చుకోవచ్చు. దీని ద్వారా ఎంతో అద్భుతమైన ఫలితం లభిస్తుంది అన్నమాట. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలమ్మా.